సాధనకు స్వాగతం. మనం జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలలో కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ఇన్స్పిరేషన్ అనేటటువంటిది పొందుతూ ఉంటాం. అది ఒక్కొక్కసారి మనం చూస్తున్నటువంటి యూట్యూబ్ రీల్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేదంటే ఎవరైనా మనకు పంపించినటువంటి ఒక వాట్సాప్ మెసేజ్ కావచ్చు. అలాంటి వాటిల్లో నుంచి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అనేటటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. అందులో చెప్పినటువంటి లేదంటే అందులో వచ్చినటువంటి ఆ మెసేజ్ మనం చదివినప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం కలుగుతుంది. మనం కూడా ఏదైనా ఒక మంచి పని చేద్దామని కానీ, లేదంటే మనం కూడా ఏదైనా ఒక సాధన చేద్దామని కానీ, లేదంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉందా, ఆ విషయం ఆధారంగా మనం మన జీవితంలో ఏదైనా మనం మంచి పనులు చేయటానికి వీలుంటుందా అనేటటువంటి ఒక ఆలోచన మనలో కలగటానికి ఆ వచ్చిన మెసేజ్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆలోచన మనలో కలగటానికి గల కారణం ఏంటి? ఊరికే ఒక మెసేజ్ రాగానే మనం అలా ఆలోచన కలిగి మనం ఆ ఆచరణలోకి దిగుతామా? అది సాధ్యమేనా? అటువంటి ఇన్స్పిరేషన్ మనలో కలగాలి అంటే ఆ ఇన్స్పిరేషన్కి సంబంధించినటువంటి ఏదో ఒక కారణం మనలో ఉండి తీరకపోతే మనలో ఆ ఇన్స్పిరేషన్ ఎలా కలుగుతుంది? ఉదాహరణకి మనం ఒక దీపం వెలిగిద్దాం అనుకున్నాం. ఆ దీపం వెలిగించాలి అంటే ఆ దీపంలో ఒక నూనె వేసి, ఆ నూనెలో ఒక ఒత్తి వేసి ఆ ఒత్తిని మనం వెలిగిస్తాం. ఆ ఒత్తి ఆ నూనెలో తడిసి ఉండాలి. ఆ నూనె ఆధారంగా ఆ ఒత్తి వెలుగుతుంది. నూనె లేకపోతే ఒత్తి వెలుగుతుందా? వెలగదు. దీపం అనేటటువంటిది రాదు. ఒకవేళ మీరు ఆ ఒత్తిని నీళ్లు పోసి వెలిగించారనుకోండి, వెలుగుతుందా? వెలగదు. ఎందుకని? ఆ వచ్చేటటువంటి అగ్నిని అందుకొని దానిని ప్రజ్వలింపజేసేటటువంటి శక్తి ఆ నూనెలో ఉంది. కానీ నీరేం చేస్తుంది? దానికి వ్యతిరేకంగా అగ్నిని ఆర్పేస్తుంది. అలాగే మనలో ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ కలిగి ఆ ఇన్స్పిరేషన్ ఆధారంగా మనం ఏదైనా ఒక చక్కటి మంచి పని చేయాలన్నా, సాధన చేయాలన్నా, ఒక మంచి ఆలోచన చేయాలన్నా, తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో కానీ ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా, నలుగురికి ఉపయోగపడే మంచి పని చేయాలన్నా మనలో ఆ ఇన్స్పిరేషన్ని అందుకొని, అంటే ఒక మెసేజ్ మనం చదివినప్పుడు ఆ మెసేజ్లో చెప్పినటువంటి ఒక సారాంశాన్ని అందుకొని మనలో దానికి సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్ని రగిల్చటానికి కావలసినటువంటి ఒకానొక ఇంధనం అనేటటువంటిది మనలో ఉండాలి. ఏమిటా ఇంధనం మనలో? అంటే మనం ఏదైనా ఒకే మెసేజ్ అందరూ చదువుతారు, అందరికీ అటువంటిది కలగదు. ఎవరో ఒకళ్ళకే అలా కలుగుతుంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు కలగదు, మనకే ఎందుకు కలుగుతుంది అని అంటే అది మనలో ఉన్నటువంటి గతంలో చేసినటువంటి ఒకానొక సాధన, లేదంటే మనం ఇతరుల సమస్యలకు కానీ ఒక మంచి విషయానికి కానీ స్పందించేటటువంటి గుణం మనలో ఉండటం వల్ల మనం ఆ మెసేజ్ని ఒక పాజిటివ్గా తీసుకొని తద్వారా మనం ఏదైనా ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. లేకపోతే అందరికీ కుదరదు. ఎవరో కొందరే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. తద్వారా ప్రపంచానికి కానీ చుట్టూ ఉన్న సమాజానికి కానీ అలా వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనకి ఒక ఇన్స్పిరేషన్ కలిగించి మన జీవితంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మరి దేనికి బాధపడాలో తెలియదు, దేనికి సంతోషించాలో తెలియదు, ఏ సందర్భంలో ఎలా మనం దానికి దేనికి రెస్పాండ్ అవ్వాలో తెలియకుండా అనేక రకాల సమస్యలతోటి మనల్ని మనం సతమతం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ మన జీవితాన్ని ఒక రకమైనటువంటి అయోమయ స్థితిలో నెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో మనల్ని బయటికి తీసుకొచ్చి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కాదు, నువ్వు ఉండవలసినటువంటి స్థితి ఇది కాదు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, తద్వారా నిన్ను నువ్వు సంస్కరించుకోవచ్చు, నిన్ను నువ్వు వృద్ధి చెందించుకోవచ్చు, నీ మానసికంగా నువ్వు పరివర్తన చెందవచ్చు, నీ మనసులో ఎంతో వికాసాన్ని నువ్వు పొందవచ్చు, తద్వారా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవచ్చు. అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ నువ్వు పొందినటువంటి ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని నీ కుటుంబానికి, నీ సమాజానికి ఎలా ఉపయోగించవచ్చు అనేటటువంటి దానిని మనకి నేర్పి, మనలో ఇన్స్పిరేషన్ని నింపి మనల్ని ముందుకు నడిపించేటటువంటి ఏకైక గ్రంథం మనకి భగవద్గీత. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని చెప్తారు. ఈ 18 అధ్యాయాల్ని మనం 6 అధ్యాయాలు ఒక షట్కగా గనక తీసుకుంటే 3 6 18 అధ్యాయాలు. అలా మనం భగవద్గీత గురించి మనం చెప్పుకుంటూ ఎన్నో విషయాలు మనం దానిలో కూలంకుషంగా దానిలో వివరణ చేసుకుంటూ మనం ఒక 6 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 6 అంటే 5 నిజానికి. అర్జున విషాద యోగం గురించి మనం మాట్లాడుకోవాలా.
ఎందుకు మనం అర్జున విషాద యోగం గురించి మనం మాట్లాడుకోలేదు అంటే, అర్జునుడి విషాద యోగం ఏమిటి అసలు అందులో? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, మరి వాళ్ళందరితో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాను నేను. మా తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పెదనాన్నలు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు. వీళ్ళందరితో నేను యుద్ధం చేయటం ఏంటి? కాబట్టి నేను ఈ యుద్ధం చెయ్యను అనేటటువంటి ఒక మానసికమైనటువంటి ఒక డిప్రెసివ్ స్టేట్లోకి అర్జునుడు వెళ్ళిపోతాడు. అటువంటి వెళ్ళిపోయిన సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి తను చేయవలసినటువంటి కర్తవ్య బోధన చేయటం అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తుంది. అది అర్జునుడికేనా? మనకు అవసరం లేదా? మనం మన జీవితంలో అటువంటి విషాద యోగంలో మనం లేమా? మనం నిత్యం విషాద యోగంలోనే ఉన్నాం. ప్రతి సందర్భంలో మనం విషాద యోగంలోకి వెళ్తున్నాం. పిల్లలు చదువుకోవట్లేదు, విషాదంలోకి వెళ్తాం. భార్య మాట వినదు, విషాదం. భర్త మాట వినడు, విషాదం. తల్లిదండ్రులు మనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం విషాదం. బిడ్డలు ప్రవర్తించట్లేదు, వాళ్ళకి విషాదం. ఈ ప్రతి సందర్భంలో కూడా మనం ఒక రకమైనటువంటి విషాదంతో యోగము చెంది ఉన్నాం. యోగం అంటే కలిసి ఉండటం. విషాదం అనేటటువంటి స్థితి. ఎందుకంటే మనం అనుకున్నది మనకు జరగట్లా. ఏదో మనం అనుకుంటాం, ఇది ఇలా కావాలి, అది అలా కావాలి, ఇలా చేస్తేనే కరెక్టు. ప్రతివాడికి అలాగే అనిపిస్తుందిగా. ఒకటి నీకు కరెక్ట్ అనిపించినప్పుడు అవతల వాడికి కూడా వాడు చేసింది కూడా కరెక్ట్ అనిపిస్తుందిగా. మరి అలాంటి సందర్భంలో ఎలా మనం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, అక్కడ ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అన్నది అర్థం చేసుకోవాలి. నువ్వు చేస్తున్న పని ద్వారా ఎంతమందికి నష్టం కలుగుతోంది, ఎంతమందికి లాభం కలుగుతోంది, ఎంతమంది శ్రేయస్సుకి నువ్వు కాంక్షించి నువ్వు పని చేస్తున్నావు అనేటటువంటి రకరకాలైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మాలు మనకు ప్రకృతిలో ఉన్నాయి. అవి మనకు తెలుసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఏదైనా మనం నిర్ణయం చేసేటప్పుడు మనలో కలిగినటువంటి ఆవేశాలకు సంబంధించింది కాకుండా ఒక రకమైనటువంటి స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగి, స్థిరమైనటువంటి భావం కలిగి, ఆ స్థితిలో మనం తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ధర్మ నిర్ణయం అయి ఉంటుంది. కాబట్టి మనందరం విషాదంలోనే ఉన్నాం. ప్రతి సందర్భంలో మనం అనేక రకాలుగా మనం బాధలు పడుతూనే ఉన్నాం. ఎందుకు పడుతున్నామో తెలియదు. ఏమిటో మా కర్మండి అని మనం అనుకుంటాం. దానికి ఒత్తు చేర్చి మా కర్మండి అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. అటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మరచి, అప్పటికే ఎంతో మంది రాజుల్ని జయించి ఎన్నో యుద్ధాలు చేసి, తీరా తన వాళ్ళంటూ ఫైనల్ అంటే మామూలుగా మన క్రికెట్లో అన్ని రకాలైనటువంటి లోయర్ లెవెల్ నుంచి ఒక పెద్ద క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచింది మన ఇండియా. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొదటి నుంచి ఆడుకుంటూ అన్ని టీమ్స్ తోటి గెలుచుకుంటూ వచ్చింది. తీరా ఫైనల్కి వచ్చేటప్పటికే భయం వేసింది అనుకోండి, రోహిత్ శర్మకి, మరి విరాట్ కోహ్లీకి, వీళ్ళందరికీ. ఏం ఆడతాం సార్, ఇప్పుడు మనం గెలుస్తామో లేదో, ఏమో ఓడిపోవచ్చు, ఓడిపోతే మనం ఇండియా వెళ్తే మొహం చూపించుకోలేం, అలా అనుకున్నారనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి అర్జునుడి పరిస్థితి అలా అయిపోయింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి మ్యాచ్లు, యుద్ధాలు గెలిచి ఫైనల్గా కురుక్షేత్రం అనేటటువంటి రణరంగంలో ధర్మాధర్మాలకు సంబంధించినటువంటి ఒకనొక క్షేత్రంలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే దట్స్ ఎ ఫైనల్ బ్యాటిల్. అదొక మహాప్రపంచ సంగ్రామం. అక్కడికి వచ్చేటప్పటికే వాళ్ళందరినీ చూసి నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా అని అంటే ఎట్లా ఉంటుందండి పక్కన మిగిలిన టీం మెంబర్స్కి? ఒకసారి ఆలోచించండి. మనకి అటువంటి పరిస్థితి అర్జునుడికి ఏర్పడింది. మనందరం కూడా అలాగే ఉన్నాం. కాబట్టి మనం ప్రత్యేకంగా అర్జున విషాద యోగం గురించి చర్చించుకొని, కృష్ణుడు పాంచజన్యం ఊదాడు, అర్జునుడు ఇంకొక దేవదత్తం ఊదాడు, మరి భీష్ముడు ఇంకొకటి ఊదాడు. వాళ్ళు అవన్నీ అది రణరంగంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. దాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడానికి అక్కడ మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్క అక్షరానికి మనం వివరించుకోకర్లా. మన జీవితాలన్నీ విషాద యోగంలోనే ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి కావాల్సినటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందించి తద్వారా మనకి కర్మల్లోకి మనం కర్మ ఎలా చెయ్యాలి అనేటటువంటి దానిలోకి మనల్ని ప్రోత్సహింపజేసేటటువంటి బోధన ఏదైతే ఉందో అది మనకు భగవద్గీతలో కనపడుతుంది. అది ఒక మతానికో ఒక జాతికో సంబంధించింది కాదు. మనిషి అనేటటువంటి వాడు ఈ భూమి మీద ఎక్కడున్నా వాళ్ళందరికీ సంబంధించినటువంటిది. ఏంటది? ఈ భగవద్గీతలో చెప్పినటువంటి బోధన. ఆ బోధనని మనం అర్థం చేసుకొని, అందుకొని, ఆకలింపు చేసుకొని ఆచరణలోకి మనకు తెచ్చుకున్నప్పుడు
అందులో చెప్పినటువంటి స్థితికి మనం చేరటం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మొదటి చాప్టర్లోనే ఉంటాం. మన జీవితాలన్నీ కొన్ని అనేక జన్మలు మొదటి చాప్టర్లోనే గడిచిపోతున్నాయి మనకి. రెండో చాప్టర్లోకి మనం వెళ్ళట్లా. సాంఖ్యం అనేటటువంటిది ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 24 తత్వాలు అని చెప్తారు. ఈ 24 తత్వాలతో ప్రపంచం ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మ, నువ్వు, నేను అని ఏదైతే మనం అనుకుంటున్నామో, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒకానొక తత్వంతో మనం ఎలా అనుసంధానం చెందొచ్చు, అది ఎప్పుడు నాశనం అనేటటువంటి లేని ఒక స్థితిలో ఎలా ఉంటుంది, నువ్వు కూడా అటువంటి స్థితిలో నువ్వు ఉంటావు అనేటటువంటిది మనకి సాంఖ్యయోగం చెప్తుంది. కృష్ణుడు మొదలు పెట్టడమే కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. ఏంటి ఈ గోలేంటి, నువ్వు తీరా ఫైనల్ మ్యాచ్ ఆడటానికి వచ్చేటప్పటికే ఏంటి రోహిత్ శర్మ నువ్వు ఇప్పుడు ఇలా అయిపోయావేంటి, నువ్వు 6లు కొట్టాలి 4లు కొట్టాలి, అవన్నీ వదిలేసి ఏం ఆడతాం సార్ మనం ఇప్పుడు ఆడితే గెలుస్తావా అని మాట్లాడతావేంటి నువ్వు ఈ టైంలో నీకు ఈ చిత్తభ్రాంతి ఎలా వచ్చింది, మరి ఇప్పటివరకు 6లు కొట్టి బ్రహ్మాండంగా ఆడావు కదా అని చెప్పేటటువంటి ఒక కోచ్ ఉంటాడు చూసారా, అటువంటి స్థితి కృష్ణుడు తీసుకోవాల్సి వచ్చింది. బాగుంది నువ్వు ఇప్పటిదాకా చేసిందేమో, క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోత్తిష్ట పరంతపలే, ఈ గోలేంటి అని ఎలా అయితే చెప్తాడో అలాగే చెప్పాడు అనమాట. అప్పుడు మళ్ళీ సరే నా మనసు ఇలా ఉంది, చాలా వికలం చెంది ఉంది, చాలా డిప్రెసివ్ స్టేట్లో ఉంది, నా చేతులన్నీ వణికిపోతున్నాయి, బ్యాట్ పట్టుకోలేకపోతున్నాను అంటే ఇక నా వల్ల కాదు, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం, నువ్వే నాకు మార్గదర్శకం చెయ్యి అనేటటువంటి స్థితిలోకి అర్జునుడు వెళ్ళిపోతాడు. ఇక్కడ అర్జునుడు అసలు ఎందుకు భయపడ్డాడు, వాళ్ళని వీళ్ళని చంపుతాడని అంటే అప్పుడు అనుకుంటాడనమాట, వీడికి మొట్టమొదటి శిక్షణ ఇవ్వాల్సింది, వీడికి చెప్పాల్సింది ఏంటయ్యా అంటే, మనిషి అనేటటువంటి వాడు నువ్వు ఎవడైతే అనుకుంటున్నావో వాడు కాదురా నాయన, వాడు ఎప్పుడూ చనిపోడురా అనేటటువంటి ఒక మృత్యు భీతిని బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కృష్ణుడికి ఏర్పడింది. అంతే కదా, అర్జునుడు ఎందుకు చెప్పారండి, వాళ్ళని నేను బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు, ఇదే కదా గోల, నేను 6 కొడితే అవతల వాడికి తలకాయ దెబ్బ తగులుతుందేమని అంటే ఊరికే సరదాగా అంటున్నా. ఎందుకంటే మనం అలా ఉన్నాం మనం. అందుకని ఫస్ట్ ఏర్పడినటువంటి మృత్యుభీతి అనేటటువంటి దానిలోంచి బయటికి తీసుకురావడానికి కావాల్సినటువంటి తత్వబోధన అందిస్తాడు. స్వధర్మం నుంచి భ్రష్టుడు కాకుండా ఉండటానికి తనని అర్జునుడిని కాపాడాలి అనేటటువంటి ఒకానొక నిర్ణయానికి కృష్ణుడు రావడం అనేటటువంటిది జరుగుతుందనమాట. చెప్పినవన్నీ మంచి మాటలే. విచిత్రం ఏంటంటే దానివల్ల కులం నాశనం అవుతుంది, ఇదవుతుంది అదవుతుంది ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. కానీ ధర్మం యొక్క సూక్ష్మ స్వరూపము అర్థం కాలేదు. కోపంలో కానీ దుఃఖంలో కానీ జాలి కలిగినప్పుడు కానీ ఇలాంటివి కలిగినప్పుడు మనకు కలిగినటువంటి భావాల రూపంలో మనం ఉన్నప్పుడు అప్పుడు ధర్మం మనకు నచ్చినట్టుగానే కనపడుతుంది. అది ఒక భావావేశానికి సంబంధించినటువంటి ధర్మమే కానీ అసలైన ధర్మం కాదు. అసలు ధర్మం అనేటటువంటిది ఎలా తెలుస్తుందంటే కృష్ణుడు చెప్తాడు ఇందులో, ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాడికి తప్ప మిగిలిన వాళ్ళకి ధర్మం అనేటటువంటిది స్మరించదు, తెలియదు అని చెప్తాడు. అదన్యాయం ఇదన్యాయం మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు మనకు తెలియవు. ధర్మం ఆచరించినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాడు. సుఖము, తృప్తి, బంధ విమోచనము ఇవన్నీ కలుగుతాయి, అంతేగాని విషాదం కలగదు. ధర్మం ఆచరించిన వాడు విషాదంగా ఉన్నాడంటే ఎక్కడా లేదండి, గుర్తుపెట్టుకోండి. నిజంగా ధర్మం ఆచరించేవాడు ఎవడైనా ఉంటే వాడు సంతోషంగానే ఉంటాడు. ఈ రోజుల్లో ధర్మానికి తావెక్కడుందండి, అది చాలా తప్పు మాట. ధర్మం ధర్మమే, దాన్ని పక్కకి తొలగించేవాడు ఈ సృష్టిలో లేడు. వాడే ప్రపంచం చేత తొలగించబడతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి మొదలు పెడతాడనమాట. నాయన నువ్వు ఎప్పుడైతే శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం, ఇది మనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి శరణాగతి. ఏంటంటే ఏదైనా ఒక సందర్భంలో మన జీవితంలో మన నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మనకు కలిగినప్పుడు, ధర్మాధర్మ విచక్షణతోటో లేదా ధర్మాధర్మ నిర్ణయం మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియనప్పుడు మనం శరణాగతి అనేటటువంటిది ఇక్కడ మనకి భగవద్గీత చెప్తోంది. అంటే నువ్వు నమ్మిన దైవాన్ని శరణాగతి చెందటమో, లేదంటే ఒక గురువుని శరణాగతి చెందటమో, లేదంటే ఎవరైనా తెలిసిన పెద్దలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు చేస్తానండి, నాకు ఏదైనా ఒక చక్కటి నాకు పరిష్కారాన్ని అందించండి అని చెప్పటం అనేటటువంటిది శరణాగతి. అటువంటి శరణాగతి, నేను నీకు శిష్యుడినై నిన్ను శరణాగతి చెందుతున్నాను అని ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో అప్పుడు మరి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ తాను అర్జునుడికి కావాల్సినటువంటి జ్ఞానబోధ చేయవాలి అనేటటువంటి దాన్ని మనకి ఇక్కడ
అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు చెప్తాడు ఆత్మ లక్షణం అంటే ఏంటి, దేహం అనిత్యమని, ఆత్మ సత్యమని, ఆత్మ సర్వవ్యాపకం అని, దేహాలు నశించినా కూడా ఆత్మ నశించదని, దాన్ని ఒకటి చంపటం కానీ ఒకటి చంపబట్టం కానీ అనేటటువంటిది లేదని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆత్మని, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మస్వరూపమే నువ్వని నేనని, నువ్వంటే ఇద్దరిలో ఉన్నటువంటి నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మని, అది సనాతనమని, అది ఎప్పుడూ కూడా ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు లేకపోవటం లేదని, మామూలుగా మనం ఎలాగైతే పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటామో అది కూడా ఈ పాడైపోయిన ఈ కుళ్ళిపోయిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం తీసుకుంటుందని, ఇలా రకరకాలుగా ఆత్మ యొక్క తత్వాన్ని మనకి సాంఖ్యయోగంలో అందిస్తాడు. భగవద్గీతలో చెప్పినటువంటి అన్ని అధ్యాయాల్లో సాంఖ్యయోగం అనేటటువంటిది చాలా పెద్దది. ఎందుకంటే అందులో 72 శ్లోకాలు. అంటే అంత ఇన్డెప్త్ విషయాన్ని ఒక క్యాప్స్యూల్లో మనకి ఒక అణువులో మామూలు ఒక అణువుని విస్ఫోటనం చేస్తే ఎలాగైతే మనకి అనంతమైన శక్తి విడుదలయ్యి అణుబాంబు అని చెప్తూ ఉంటాం కదా మనం, అలాంటి ఒక చిన్న అణువులో అంత శక్తి ఎలా ఉందో ఈ 72 శ్లోకాల్లో ఎంతో అద్భుతమైనటువంటి ఎంటైర్ జ్ఞానాన్ని మనం ఈ యొక్క చాప్టర్ చాలు నిజం చెప్పుకోవాలంటే అటువంటిది అందిస్తాడు. ఆత్మ యొక్క లక్షణాలన్నీ చెప్తాడు. అన్ని దేహాల్లోనూ ఆత్మ ఉందని చెప్తాడు. అది శరీరం పోతుంది కానీ ఆత్మ అలా నిత్యంగా ఉంటుందని ఆత్మతత్వాన్ని అర్జునుడికి బోధిస్తాడు. తర్వాత నువ్వు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మ నిర్వహణ, నీ కర్తవ్య నిర్వహణ ఏంటి. ఇప్పుడు ఆయన క్షత్రియుడు అంటే యుద్ధం అన్నది ధర్మం. ఎందుకంటే అధర్మాన్ని నిలుపుజేయాలి అంటే యుద్ధం, కొన్ని సందర్భాల్లో యుద్ధం చేయక తప్పదు. కాబట్టి నువ్వు అవతల వాడి మీద జాలి చూపించి నేను యుద్ధం చేయటం మానేస్తాను అంటే నువ్వు అధర్మాన్ని ప్రేరేపించినట్లే. అధర్మం చేసిన వాడిని పోలీస్ అనేటటువంటి వాడు, ప్రభుత్వం అనేటటువంటిది శిక్షించాలి. వాడు నా వాడు సార్, లేకపోతే మా పార్టీ వాడు సార్, మేము వాడిని ఏమనం అని అన్నాం అనుకోండి, నువ్వు అధర్మానికి పాల్పడ్డట్టే. ప్రకృతి చూస్తూ ఊరుకోదు, ఏదో సందర్భంలో వేసేస్తుంది వాడిని. ఇవన్నీ మనకి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు వాడి మీద జాలి తెలుసు వదిలేసావనుకో, నీకు అపకీర్తి వస్తుంది, నీకు అమర్యాద వస్తుంది, నిన్ను శత్రువులు చులకం చేస్తారు. ఇవన్నీ కూడా బోధిస్తాడు. తర్వాత నిష్కామ కర్మయోగం గురించి చెప్తాడు. నిష్కామ కర్మయోగం గురించి ఒకటి గుర్తుపెట్టుకోనన్నా, ఇప్పుడు ఏ కొంచెం ఆచరించినా కూడా నిన్ను ఈ భయాల నుంచి బయటపడేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి సాంఖ్యయోగంలో అందిస్తాడు. చాలా ఎంతో విపులంగా వీటన్నిటిని జయాపజయాల మధ్య వాటి మీద సమబుద్ధి కలిగి ఉండు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, పాపపుణ్యాలు నశింపజేసుకుని మోక్షాన్ని పొందుతారు. నీకు స్థిరమైనటువంటి మనస్సు కావాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చెయ్యాలి అంతే, ఫలితం నీ చేతుల్లో లేదు. ఇటువంటి విషయాలు మన జీవితంలోకి మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం వీటన్నిటిని మన జీవితంలోకి తెచ్చుకుంటున్నామో మెల్లిమెల్లిగా వికాసం అనేటటువంటిది కలుగుతూ ఒక దారిస్తూ ఉంటుంది. చిక్కుముళ్ళు వస్తూ ఉంటాయి. అవి మనమే విప్పుకోవటానికి కావలసినటువంటి సమర్థత మనకు వస్తుంది. ఆ సమర్థత మనం పొందాలి అన్నా, ఆ సమర్థతను మనం అందుకోవాలి అన్నా, మనం సమర్థవంతంగా మన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఎక్కడా కూడా మళ్ళీ విషాదయోగంలోకి వెళ్లకుండా మన పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్లాలన్నా ఈ విషయాలన్నీ బాగా మనలోకి, మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా అవి విచ్చుకోవడం ప్రారంభిస్తాయి. నువ్వు ఒక విత్తనం నాటాం, నీళ్లు పోసాం, కానీ దాని మీద సూర్యరశ్మి పడటం కానీ ఏమీ లేదు, గాలి కూడా పోదు. ఆ విత్తనం ఎలా మొలకెత్తుందండి? అదేంటి సార్, మంచి ఎరువు వేశాను, నేను నీళ్లు పోసాను. కాదు, దానికి సూర్యరశ్మి తగలాలి, గాలి తగలాలి, కొంతకాలం టైం ఇవ్వాలి, అప్పుడే ఆ విత్తనం మొలకెత్తుతుంది. అది కూడా నువ్వు గ్యారంటీ చెప్పలేవు. అవునా కాదా? నిజంగా వేసిన విత్తనాలన్నీ మొలకెత్తితే భూమి మీద ఉండాల్సినవన్నీ చెట్లే. మనం ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉంటాం. మామూలుగా ఇంట్లో మనం మన పెరళ్ళలో ఏవో గింజలు పెడతాం, బెండపాదనో ఇంకోటనో సొరపాదనో మనం గింజలు వేస్తాం. 20 30 వేస్తే అందులో 4 5 మొలిస్తే మిగిలినవి ఏమైపోతాయి? రావు. ఎందుకు రావు అంటే ఎవరిని అడుగుతారు? ఆ విత్తనాలు ఇచ్చిన వాడిని తిడతాం, షాప్ అమ్మిన వాడిని తిడతాం. వాడేదో మోసం చేశాడు, వీడేదో మోసం చేశాడు. కానీ అది ప్రకృతిలో కొన్ని అంతే, దానికి కారణం మనం చెప్పలేం. వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడంటే వాడి స్వభావం అండి.
అని చెప్తాం. ఇంకా డీప్గా వెళ్తే వాడు ఎన్నో జన్మల్లో చేసుకున్న పాప ఫలితం అండి, వాడి స్వభావం అలా తయారైపోయిందండి, మరి వాడు పుణ్యంగా ఎందుకున్నాడు, వీడు పాపంగా ఎందుకున్నాడు, రకరకాల కారణాలు మనం చెప్తాం. ఒక ఇత్తనం ఎందుకు మొలకెత్తలేదు అంటే ఏం చెప్తామండి? దాంట్లో అంకురశక్తి. మా బ్యాక్యార్డ్లో మీకు విషయం చెప్తా. మా బ్యాక్యార్డ్లో లాస్ట్ ఇయర్ వేసుకున్నాం మేము కొన్ని, ఏవో తను బెండ విత్తనాలని లేదంటే కొన్ని వేసిందనమాట. వేస్తే లాస్ట్ ఇయర్ అవి మొలకెత్తలా, ఈ సంవత్సరం వచ్చినాయి. అదేంటో చాలా విచిత్రం అనిపించింది. మధ్యలో చలికాలం వచ్చింది, అప్పుడప్పుడు విపరీతమైన చలి వచ్చింది, వర్షాలు పడ్డాయి, అప్పుడు లేదు, ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఇవేవి మనం వేయలేదే అనుకున్నాం, ఇప్పుడు మొలకెత్తినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అలా మనలో ఈ జ్ఞానం ఉండిపోయినా కూడా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అది తిరిగి మొలకెత్తి మనకి వికాసం కలిగించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ముందు ఈ జ్ఞానం అనేటటువంటి విత్తనాలని, ఈ బీజాలని మనలో నాటుకొని ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అప్పుడే కుదురుతుంది. అసలు మనం విత్తనాలే నాటినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా అక్కడి నుంచి మొక్కలు ఎలా వస్తాయి? అవునా కాదా? ఇవి ఒకసారి ఆలోచించండి ఈ విషయం. ఈ జ్ఞానం అనేటటువంటిది, ఈ జ్ఞాన బీజాలు ప్రతి ఒక్కళ్ళం మనలో వేసుకోవాలి. ఒక్కొక్కటి మనకి తెలిసిన దాన్ని సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తు చేసుకుంటూ ఉండి తిరిగి మళ్ళీ మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉండాలి. సో ఇలా మనకి కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, సరే ఇదంతా బానే ఉంది, సుఖదుఖాలను విడిచి ఆత్మజ్ఞానం కావాలన్నావు, మరి బుద్ధి వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి కావాలన్నావు. బుద్ధి అంటే ఏంటో చెప్తాడు. అంటే నీలో ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునేటటువంటి ఒక విచక్షణమైనటువంటి ఒక ఫ్యాకల్టీ. దానివల్లనే మనం మనుషులుగా ఇంకా ప్రవర్తిస్తున్నాం భూమి మీద. నిజంగా మనకు బుద్ధి ఉందా లేదా అన్నది ఎవడికి వాడే చెప్పాలి. నీకు బుద్ధి లేదని నేను అన్నాను అనుకోండి, కోపం వచ్చేస్తుంది ప్రతివాడికి. కానీ వాడికి ఉందో లేదో వాడు చూపించలేడు. కానీ వాడి ప్రవర్తన ద్వారా వాడు నిరూపించుకోగలడు, వాడి మాట ద్వారా నిరూపించుకోగలడు. నీకు బుద్ధి ఉందా లేదా, కామన్ సెన్స్ పనిచేస్తోందా లేదా అని ఎవరైనా ఎలా నిరూపించుకుంటారంటే విత్ దేర్ బిహేవియర్ అండ్ ద వే హౌ దే స్పీక్. ఈ రెండింటి ద్వారా నిరూపించుకోవచ్చు. దానిని నువ్వు బుద్ధి వ్యవసాయం చేసుకోమని చెప్తాడు. వ్యవసాయం అనేటటువంటిది అది చాలా పెద్దది. ఇప్పుడు మనం ఒక పంట పండించాలనుకోండి, వ్యవసాయం చేస్తారండి, ఆయన వ్యవసాయం చేస్తారండి అని చెప్పేసి చెప్తారు. వ్యవసాయం అంటే కలుపు మొక్కలు తీసేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నిటికీ చక్కగా గాలి తగులుతుందో లేదో చూసుకోవాలి, సరైన సమయంలో నీరు పెట్టాలి, ఎప్పుడు కోత కోయాలి, ఎప్పుడు ఎలా పండుతుంది, ఎంత జాగ్రత్తగా రైతు చూసుకుంటాడండి. అలాగే మనం కూడా మనలో ఈ విచక్షణ అనేటటువంటి దాన్ని పెంచుకోవటానికి కావాల్సినటువంటి వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి మనం పెంచుకోవాలి. దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం అలవర్చుకోవాలి. దాన్ని మెల్లిమెల్లిగా మన జీవితంలోకి తెచ్చుకోవాలి. దాన్నే ఆచరణ అంటారు. అధ్యయనం చేయాలి, ఆకలింపు చేసుకోవాలి, ఆచరణలోకి తెచ్చుకోవాలి. అప్పుడే అది మనలో జ్ఞానంగా స్థిరపడుతుంది. లేకపోతే ఊరికే మనం ఏదో చదివేసుకున్నామండి, మనకేదో మా గురువు గారు చెప్పినట్టు ఒక భగవద్గీత, రామాయణం, మహాభారతం, మరి ఎన్నో రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి వాంగ్మయం, బైబిలు, ఖురాను అన్నీ ఒక గాడిద మీద గనక పెడితే అది మోసుకెళ్తోందిట. అందులో ఎంత విషయం ఉన్నా ఆ గాడిదకి తెలియదు. అలాగే మనందరం కూడా అన్ని రకాల విషయాల్ని ఆచరణలోకి తెచ్చుకోకుండా అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదివి మన బుర్రలో ఎక్కించుకొని ఇందులో అలా చెప్పారు, అందులో ఇలా చెప్పారు, వాడు చెప్పింది కరెక్ట్, వీడి చెప్పింది తప్పు అని రకరకాలుగా మనం దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు చేసుకుంటామే కానీ దాన్ని మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకోం. ఇన్ని విషయాలు తెలిసినా డాక్టర్ వచ్చి, ఏమండి మీకు కొంచెం బీట్ మిస్ అవుతోంది, మరి మీకు అనారోగ్యం అనేటటువంటిది వచ్చేసింది, మరి చూస్తుంటే మరి మీరు ఇంకొక 6 నెలల కంటే ఎక్కువ బతికేటట్టు లేరు అనేటప్పటికే గదిలో కూర్చొని ఏడుస్తాడు. 10 మందిలో అయినా ఏడుస్తాడు, గదిలో కూర్చొని ఏడుస్తాడు. ఇప్పుడు ఏడుపుకి అక్కడ 4 ఉన్నారా 5 ఉన్నారా అనేటటువంటి ఒక ఇది కూడా పోతుంది. దుఃఖం బాగా వచ్చింది అనుకోండి, అరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మనం బాధపడకూడదని ఏమన్నా అనిపిస్తుందా మనకి? లేదు కదా. అది మన చేతుల్లో లేదు. ఇంత విషయం తెలిసినా ఆచరణలో లేకపోతే అలా ఉంటుంది. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, బాగుంది ఎన్ని చెప్పావు, అసలు స్థితప్రజ్ఞుడు అంటావు, స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటని అడుగుతాడు మళ్ళీ ఇందులోనే. అప్పుడు మళ్ళీ చెప్తాడనమాట, దుఃఖానికి కలత చెందకుండా, సుఖానికి పరవశించకుండా, అనురాగము, కోపము, భయము ఇలాంటి వాటన్నింటినీ వదిలేసి ఆత్మయందు సంతోషంగా ఎవడైతే ఉంటాడో వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తాడు.
ఇది మనం చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఏదో ఒకటి మన ప్రయత్నం మనం ఏదైనా ఒక సందర్భంలో మనకు కలిగిన జ్ఞానాన్ని మనం తిరిగి గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని మనం దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడైతే ఉన్నామో మనకి కొంత మెల్లిమెల్లిగా కుదురుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి స్థిరమైన బుద్ధి కలిగి ఉండి వీటన్నిటితోటి వాడు స్థితప్రజ్ఞత్వం పొందుతాడు. వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. దుఃఖం వచ్చినా స్థిరంగానే ఉంటాడు, సుఖం వచ్చినా స్థిరంగానే ఉంటాడు, వాడు అనుకున్న పని అయినా స్థిరంగానే ఉంటాడు, కాకపోయినా స్థిరంగానే ఉంటాడు. అదే చెప్తాడనమాట. నువ్వు ఏదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచించి అది నీకు కావాలనిపించినప్పుడు దొరకలేదనుకో కోపం వస్తుంది. ఆ కోపంలో నీకు బుద్ధి నశిస్తుంది, ఏం మాట్లాడుతున్నావో తెలియకపోతుంది, అవివేకం కలుగుతుంది, యుక్తాయుక్త జ్ఞానం పోతుంది, చివరికి బుద్ధి నశించి అధోగతి పాలవుతాడు అనేటటువంటి విషయం మనకి సాంఖ్యయోగం అందిస్తుంది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ చివరికి మళ్ళీ ఏం చెప్తాడు, చివరికి వచ్చేటప్పటికే సముద్రంలో ఎన్ని నీళ్లు చేరినా ఎంత ప్రశాంతంగా గంభీరంగా ఉంటుందండి సముద్రం. ఎన్ని రకాలైనటువంటి నదులు సముద్రంలో కలుస్తున్నా ఆ నది ప్రశాంతంగా ఎలా ఉంటుందో ఈ స్థితప్రజ్ఞుడు తనలో ఎన్ని కోరికలు కలిగినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని వదిలేస్తాడు, కోరికలను వదిలేస్తాడు. ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రాహ్మీ స్థితి అని చెప్తాడు. ఈ స్థితి ఎవరైతే జీవించి ఉండగానే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సాధారణంగా ఏం చేస్తారంటే, ఏమిటనండి ఈ కష్టాలు, చావొస్తే పోతుందేమో అనిపిస్తుంది. చావొస్తే పోతాయి, టెంపరరీయే. వాటన్నిటి యందు నీకు సమత్వం కలిగి స్థిరమైన బుద్ధి కలిగేంత వరకు మనిషి మళ్ళీ పుడుతూనే ఉంటాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి బ్రాహ్మీ స్థితి జీవించి ఉండంగానే ఎవరైతే పొందుతారో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు అని చెప్తాడు. అంటే బ్రహ్మం అయిపోతాడు. బ్రహ్మం అంటే ఈ జగత్తంతా వ్యాపించి తిరిగి కదలటానికి కూడా ఎక్కడ కదలటానికి లేని స్థితి. ఒక వస్తువు ఒక చోట నుంచి ఇంకో చోటికి కదలాలంటే ఈ ఉన్న ప్లేస్ నుంచి కదిలే ప్లేస్ వరకు మధ్యలో కొంత గ్యాప్ ఉండాలి కదండి. మీరు పుస్తకం తీసి ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టారు అంటే అంతకు ముందున్న ప్లేస్కి కొత్త ప్లేస్కి మధ్యలో కొంత గ్యాప్ ఉండాలిగా, ఉంటేనేగా పెట్టేది. గ్యాప్ లేకపోతే ఎక్కడ పెడతారు? కానీ బ్రహ్మం అనేటటువంటి ఒకానొక తత్వం గ్యాప్ లేకుండా సృష్టి అంతా నిండి ఉందిట. ఇంకా దానికి కదిలే, అందుకే దాన్ని స్థాణు అంటారు. అలాంటి స్థితిలోకి వెళ్తాడు వాడు అని చెప్పి, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అర్జున వీళ్ళ గురించి అనేటటువంటి చెప్పి అర్జునుడికి లే ముందు యుద్ధం చేయి అంటాడు. అక్కడ అర్జునుడు ఏం చెప్తాడు, బాగుంది నువ్వు ఇన్ని చెప్పావు, నువ్వేమో మళ్ళీ కర్మ అంటావు, మళ్ళీ నేమో స్థితప్రజ్ఞత్వం అంటావు, బుద్ధి అంటావు, ఇందులో నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది, అసలు ఇంతకీ నేను యుద్ధం చేయాలా వద్దా ఏంటో నాకు చెప్పు, నాకు ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ అంటే మళ్ళీ కర్మయోగం గురించి చెప్తాడు. లోకేస్మిన్ వివిధానిష్ట పురాప్రోక్తమయానగా అని మళ్ళీ అక్కడి నుంచి చెప్పి కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మ అక్షర సముద్భవం. అసలు కర్మ అనేటటువంటిది బ్రహ్మోద్భవం అక్కడి నుంచే మొదలైంది నాయన. దీనికి ప్రకృతి, దాని గుణాలు, కర్మలను ఆవరించి దోషం ఉంటుంది, కర్మ కంటే జ్ఞానం ఎక్కువ. మరి అలాంటప్పుడు కర్మ ఎందుకండి? అంతే కదా, జ్ఞానం ఎక్కువైనప్పుడు. మరి ఫుడ్ అంటే ఆకలేస్తే ఫుడ్ ఎవరు పెడతారు? ఫుడ్ అన్నం తినాలి, ఆకలేసింది అన్నం తినాలంటే మరి అన్నం వండుకోవాలి కదా, అన్నం వండుకోవడం అంటే కర్మేగా. కాబట్టి కర్మ చేయకుండా కుదరదు నాన్న, కర్మ చేయాల్సిందే. కానీ ఆ కర్మ ఎలా చేయాలి అన్న జ్ఞానం కూడా నీకు కావాలి అని కర్మ జ్ఞానం రెండు కలిసి వెళ్తాయి నాన్న. ఒకదానికి ఒకటి వదిలేస్తే ఒకటి కాదు, కుదరదు. మనకి గారెల కథ అని ఒకటి ఉంది. కొత్తగా పెళ్ళయి ఒక ఆవిడ వచ్చిందిట, గారెలు ఉండాలి. వాళ్ళు ఆయన అన్నట్టు ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేటప్పటికే గారెలు ఉండి అన్నట్టు. ఈవిడికి వంట రాదు, గారెలు అసలు తెలియదు. పక్కా ఆవిడని అడిగిందట. అడిగేటప్పటికి ఆవిడేముంది, అమ్మ ముందు మినపప్పు నానబై అర్థమైందండి, నాకు వచ్చేసింది అందిట. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే రుబ్బమందిట. ఇంతే కదండి రుబ్బిందిట. తర్వాత ఏదో మొత్తానికి నాకు తెలుసు అని మొత్తం అడిగి గారెలు వేసిందిట. ఆయన వచ్చాట, గారెలు తిన్నట్ట. వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాట. అర్థమైంది కదా మీకు? అంటే పూర్తి జ్ఞానం లేకుండా మనం చేసేటటువంటి కర్మల వల్ల మనం ఎలా నష్టపోతాం, ఎలా ఇరుక్కుపోతాం అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి చెప్తాడు, నాన్న కర్మలు చేయనంత మాత్రాన మనకి నిష్కామ కర్మయోగం అనేటటువంటిది జరగదు. నువ్వు కర్మలు చేయవలసిందే. ఎలా చేయాలో తెలుసా? కర్మణ్యేవాధికారస్తే. నువ్వు కర్మలు చెయ్యి, ఫలితాల మీద ఆశించకో. నేను మానేసినంత మాత్రాన నీకు
నువ్వు నిష్కామ కర్మయోగివి కాదు అనేటటువంటిది మనకు కర్మయోగం తెలుపుతుంది. ఇది కూడా మనకి జీవితంలో చాలా అవసరం కదండి. పిల్లలు ఎవరు, భార్య ఎవరు, ఆఫీసులు ఎవరు, స్కూళ్ళు ఎవరు, ఫీజులు ఎవరు అన్నాం అనుకోండి, దోడ వాళ్ళు కొడతారు. ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అంటారు, ఎందుకు పిల్లలు కన్నావురా అంటారు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది. అలా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూనే జ్ఞానాన్ని పొందుతూ, వికాసం పొందుతూ, నువ్వు ముందుకు వెళుతూ, నీ బుద్ధి వ్యవసాయం చేసుకుంటూ, స్థితప్రజ్ఞత్వాన్ని పొందుతూ బ్రాహ్మీ స్థితికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సాధకుడి మీద ఉంది అనేటటువంటిది మనకు కర్మయోగంలో చెప్పినటువంటి విషయం. ఎలా పని చేయాలట? మామూలుగా అజ్ఞానులైనటువంటి వాళ్ళు కర్మల్లో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో లోకశ్రేయస్సు కోరేవాడు కూడా అలా పనిచేయాలటండి. అంటే కర్మల్లో ఇరుక్కుపోయిన అజ్ఞానులు, మామూలుగా ఇరుక్కుపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కర్మల్లో ఇరుక్కుపోయి నేను చేసేదే కరెక్టు, అసలు నాదే కరెక్టు, అసలు నేనే కరెక్టు అంటారు కదా. అలాంటి వాళ్ళు ఎలా పనిచేస్తారో లోకశ్రేయస్సు కోరేటటువంటి వాడు కూడా అలా పనిచేయాలట. అలా పనిచేస్తూ అజ్ఞానంతో పనిచేసే వాళ్ళని బుద్ధి చెదరగొట్టకూడదని చెప్తారండి. ఇది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చెప్పుకున్నాం చాలా వివరంగా. ఈ భగవద్గీత అనేటటువంటిది జనవరి 2022 నుంచి మొదలుపెట్టాను నేను. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పటికి మనం 6 అధ్యాయాలు, మనం 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. చెప్పాను కదా, విషాద యోగం మనం ప్రత్యేకంగా చెప్పుకోలే. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు తాను యోగంలో నిలిచి లోకశ్రేయస్సు కోసం తాను పనిచేస్తూ తమ కోసం తాము పనిచేస్తున్నటువంటి వాళ్ళని చెడగొట్టకూడదుట. వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వాలి. వీడు చేస్తున్న పని వల్ల వీడు ఆనందంగా ఉండటం వల్ల వీడు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు అనేటటువంటి భావన అవతల వాళ్లలో కలిగి, ఏం సార్ మీరంత ఆనందంగా ఎలా ఉన్నారు, మాలాగనే పని చేస్తున్నారు కదా అంటే అప్పుడు చెప్తాడనమాట, ఒరే నాయన, నా పని నేను చేసుకుంటున్నాను, కానీ దీని మీద వచ్చేటటువంటి ఫలితంతో నాకు సంబంధం లేకుండా నేను నిష్కామ కర్మ యోగం అనేటటువంటి దీంతో ఫలితాలు సంబంధం లేనటువంటి నా పని నేను నిర్వర్తిస్తూ నా కర్తవ్యాలను నేను నిర్వర్తిస్తున్నాను కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను, నాకు రావాల్సింది నాకు వస్తోంది అని చెప్పినప్పుడు అది అవతల వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా అలా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. దానికి మార్గాన్ని వీడు ఏర్పాటు చేస్తాడు. ఎవరు? ఈ స్థితప్రజ్ఞత్వం పొందినటువంటి యోగి. ఇట్లా ఉంటుందండి మనకి. ఇట్లా మనం విడిచి చెప్పుకుంటూ ఉంటే మనకి మన స్థితిలో మనకు అర్థం అవుతుంది. మామూలుగా ఎంతో మంది దీని గురించి ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మరి మన స్థితిలో మనకు అర్థం కావాలంటే మన లెవెల్లోనే కూర్చోవాలి. టీచర్ ఎంత పిహెచ్డి చేసినా ఏ 10th క్లాస్ వాడికో ఇంకెవరికో చెప్పేటప్పుడు పిహెచ్డి లెవెల్లో చెప్పకూడదు, 10th క్లాస్ వాడి లెవెల్లోనే చెప్పుకోవాలి. మనందరం ఆ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఆ లెవెల్లోనే మనం మాట్లాడుకుంటే ఓహో ఇలానా అని మనకు అర్థం అవుతుంది. అందుకోసం నేను ఈ 6 అధ్యాయాల్లో చెప్పినట్టు విషయాన్ని ఒక చిన్న ఓవర్ వ్యూ లాగా అలా ఈ వారం మన అందించాలి అనే ఉద్దేశంతో మళ్ళొకసారి రీక్యాప్సులేట్ అనేటటువంటి చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరొక విషయం కూడా మనకి చెప్తున్నాడు. ఏంటంటే మామూలుగా అహంకారంతో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ నేనే చేస్తున్నా, నేనే కర్తనే అని అనుకుంటాము. కానీ గుణకర్మాల గురించి, ఈ గుణాల గురించి, కర్మల గురించి, వాటి విభాగాల గురించి ఈ తత్వం తెలిసినటువంటి వాడు ఆ కర్మల్లో చిక్కుకోడు. ఎందుకంటే కర్మ అనేటటువంటిది ఎలా జరుగుతోంది, తన ద్వారా జరుగుతున్నటువంటి కర్మకు తాను సాక్షిగా నిలిచి తనలో ఉన్నటువంటి త్రిగుణాల ఆధారంగా వాటి యొక్క గుణ సమ్మేళనం కారణంగా తనలో నుంచి వస్తున్నటువంటి స్వభావంలోంచి వస్తున్నటువంటి రకరకాలైనటువంటి కోరికల కారణంగా తను చేయాలనుకున్నట్టు కానీ తన ద్వారా జరుగుతున్నటువంటి కర్మలు ఎలా జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక ఆ విభజన తత్వం తెలిసినటువంటి వాడు కర్మల్లో చిక్కుకోడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు కర్మయోగం అందిస్తుంది. అలాగే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని దర్శించినటువంటి వాడు అందరికంటే బుద్ధిమంతుడు అని చెప్తాడు. అంటే చెయ్యటంలో చెయ్యకపోవటాన్ని, చెయ్యకపోవటంలో చెయ్యటాన్ని, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అది ఎలా కుదురుతుందండి? అది చాలా ఇంపార్టెంట్ కదా. చేయకూడదంటే కర్తవ్య కర్మ అంటే ఏమిటి, ఏ కర్మ చేయాలి, నువ్వు సాక్షిగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి మన ద్వారా జరుగుతుంది, తెలుస్తుంది. యజ్ఞార్థ కర్మ అంటే ఏమిటి అంటే నలుగురికి ఉపయోగపడేటటువంటి కర్మ యజ్ఞార్థ కర్మ. దాంట్లో నీకు ప్రత్యేకంగా ఏ లాభం ఉండకూడదు.
అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. కర్మ అంటే ఏంటి? నువ్వు చేయదగిన కర్మ. అకర్మ అంటే చేయకుండా ఉండటం. చేయకపోతే ఏమవుతుందండి? ఇందాక చెప్పాను కదా, ఆడకపోతే ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది. వికర్మ అంటే ఏంటి? నిషిద్ధ కర్మలు అంటే ఏంటి? చేయదగిన కర్మ అంటే ఏంటి? చేయదలచిన కర్మ అంటే ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని, ఆ స్కిల్, అది గనక మనం తెలుసుకున్నప్పుడు ఈ చేయటం అంటే ఏంటి, చేయకపోవటం అంటే ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. మామూలుగా మరి ఏ కర్మ చేయొచ్చండి, ఏ కర్మ చేయకూడదండి మనకు తెలుస్తుంటుంది కదా. అందుకే దానికి ఇక్కడ ఏం చెప్తారంటే, కష్టంగానో నిష్ఠూరంగానో మంచివో చెడ్డవో అసలు ముందు పనులు చేయటం మొదలు పెట్టాలి. ఏదో ఒక పని అనేటటువంటిది చేయాలి. అప్పుడు మెల్లిగా మనకి మంచి దాంట్లోకి మనం వెళ్తాం. మరి మంచి పనులు అంటే ఏమిటి? అవి ఎట్లా తెలుస్తాయి? అంతకుముందు చేసిన వాళ్ళు ప్రమాణాలా, రాసిన గ్రంథ ప్రమాణాలా, లేదా మనకే తెలియటమా, లేదంటే ఒకవేళ గ్రంథాల్లో రాసిన వాళ్ళు తప్పులు రాశారేమో, ఇట్లా రకరకాలు వస్తుంటాయి కదా మనకి. అందుకని ఏం చెప్తారంటే, మంచివి చేయటం వల్ల తప్పులు సరిదిద్దుకుంటా అంట. మరి తప్పులకు ప్రమాణం ఏంటి అంటే నియత కర్మ, నువ్వు చేయవలసినటువంటి కర్మ. ఇవన్నీ సూక్ష్మాలండి. మరి మనం చేయాల్సిన కర్మ ఎలా తెలుస్తుందంటే, ప్రకృతిని చూసి పరిశీలించుకోమన్నారు. ప్రకృతిలో చేసేటటువంటి రకరకాలైనటువంటి పనులు ఎలాగైతే ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి, ఏ సమయానికి ప్రకృతి మనకి ఏదో అన్ని అందిస్తూనే ఉంటుంది. రకరకాల సీజన్స్ లో రకరకాలవన్నీ మనకు వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎలా వస్తున్నాయి? మనకి ప్రకృతి అందిస్తోంది. నువ్వేమన్నా తిరిగి ప్రకృతికి ఇస్తున్నావా? ఇంకా మనందరం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, రకరకాలుగా నాశనం చేస్తున్నాం. అయినా మనకి ప్రకృతి దయచూసి ఇస్తూనే ఉంది. ఎందుకు చూస్తోంది? అది యజ్ఞార్థం ప్రవర్తిస్తోంది. మామూలుగా సూర్యుడు ఉదయించడం దగ్గర నుంచి అన్నీ కూడా యజ్ఞార్థం జరుగుతున్నాయి. అలా నువ్వు కూడా ఏమైనా యజ్ఞార్థం నీ జీవితాన్ని మలుచుకోవడానికి అవకాశం ఉందేమో చూసుకో. అలా చూసుకున్నప్పుడు నువ్వు చేయవలసిన కర్మ నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది ఆ ధర్మ సూక్ష్మం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది మనలో అటువంటి గుణాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ గుణాలు మనల్ని ఎలా ఆడుకుంటున్నాయి. అవన్నీ మనం తెలిసిందనుకోండి, ఇంకొంచెం మనకి బెటర్గా మనం పనిచేయటానికి కానీ, ఆలోచించడానికి కానీ, మాట్లాడటానికి కానీ అవకాశం ఉంటుంది. ఈ చేసే కర్మలన్నింటినీ కూడా తెలిసి జ్ఞానం అనేటటువంటి అగ్నితో ఎలాగైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. అంటే తెలిసి నువ్వు ఈ జ్ఞానం అంతా తెలిసి ఎప్పుడైతే నువ్వు నీ కర్తవ్య కర్మలు నువ్వు నిర్వర్తిస్తున్నావో అప్పుడు ఏమవుతుంది? నీ కర్మలన్నీ కాలిపోతాయి. అదేమిటి సార్ చెయ్యమంటారు కర్మలు కాలిపోతాయి అంటారు, ఎలా కుదురుతుంది అనుకుంటే, మనకు ఏదైనా కర్మ ఎప్పుడు చుట్టుకుంటుందో తెలుసా అండి? ఫలితం ఆశించినప్పుడే చుట్టుకుంటుంది. మనం ఆ ఫలితంలో ఇరుక్కుపోతాం కాబట్టి మనం దానికి చుట్టుకుంటాం. ఫలితంతో సంబంధం లేదనుకోండి, నీ కర్తవ్యం, ఇది నాకు చేయవలసినటువంటి నా బాధ్యత, నా కర్తవ్యం, ఏదో నలుగురికి ఉపయోగపడుతుందని నేను ఈ పని చేశాను అని మీరు అలా వదిలేశారనుకోండి, దానితోటి మీకు సంబంధం లేదు, అది మీకు చుట్టుకోదు. ఏమో సార్ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నాను, చేశాను, అవలేదు, ఓకే, దట్స్ ఫైన్. మా గురువుగారు దానికి ఏం చెప్పారంటే, మా శ్రీకే గారు, మాస్టారు మీరు ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకున్నారు, మరి అవలేదు అంటే, మరి అవలేదంటే అవలేదు అంతే, దానికి మనం ఏం చెప్తాం? ఇంకా మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా రెడీగా లేరేమో, వాళ్ళందరికీ దాని ఫ్రూట్స్ అందుకునేటటువంటి యోగం రాలేదేమో అన్నాడు ఆయన. నిష్కామం చేశాం, ఓ ప్రయత్నం చేశాం, అవలేదు, వెల్ అండ్ గుడ్. అది స్థితప్రజ్ఞత్వం అంటే. నా అంతటి వాడు చేస్తే అవలేదా, ఈ వెధవలు నా చుట్టూ ఉన్న వాళ్ళు అని అనుకున్నారు అనుకోండి, అందరితో పాటే అయిపోతారు ఆయన కూడా. అది ఇలాంటివి మనం విన్నప్పుడు, ఇలాంటివి మనం తెలుసుకున్నప్పుడు, ఓహో, ఏదైనా ఒక సందర్భంలో మనం అలా ఒక బ్యాలెన్స్ తప్పేటటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఇవన్నీ మన మనసులో ఒక మెదలాలి. అలా ఎప్పుడైతే మన మనసులో మెదులుతాయో తిరిగి దాన్ని మనం రీక్యాప్సులేట్ చేసుకోవాలి మనసులో. దాని గురించి మళ్ళీ ఒక చిన్న మథనం చేసుకోవాలి. మథనం చేసుకొని దాని నుంచి మనమే బయటికి లాక్కోవాలి. అలా ఎప్పుడైతే మనం బయటికి లాక్కుంటామో అది మనల్ని మనం ఉద్ధరించుకున్నట్టు. ఉద్ధరే ఆత్మానం అవసాదయేత్ అన్నాడు కదండి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అంటే ఇదే. నీకు కలిగినటువంటి జ్ఞానాన్ని నీకు నువ్వే మళ్ళొక్కసారి ఆలోచన చేసుకొని, దాన్ని నీలో మథనం చేసుకొని, దానిలో ఉన్నటువంటి నీ కర్తవ్య కర్మ ఏంటో నువ్వు తెలుసుకొని,
దానిని నువ్వు ఆచరించినప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నట్లు అవుతుంది. అంతేగాని ఎవడో వచ్చి ఉద్ధరించడు. ఎవరైనా నీ కర్మ తీసేస్తామంటే అది అబద్ధం, గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుభవించకుండా కర్మ పోదు. మాస్టర్ సివివి గారు అంతటా ఆయన ఏమన్నారంటే, కర్మ నైదర్ పోస్ట్ పోన్ నార్ పర్జ్డ్ బట్ కెన్ బి న్యూట్రలైజ్డ్ అన్నారు. ఎలా న్యూట్రలైజ్ చేస్తారు మాస్టర్ మీరంటే, నీ చేత కొన్ని అనుభవింపజేసి కొన్నిటిని తీసేస్తారన్నారు ఆయన. అనుభవింపజేయకుండా కుదరదు. దానికి మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఒక సబ్జెక్ట్లో ఒక విద్యార్థి పాస్ అయ్యాడు అంటే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్లో అన్ని చాప్టర్స్లో వాడికి ఎగ్జామ్ పెట్టరు. ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఎగ్జామ్ పెట్టి ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యాడంటారు. అలాగే నీ జీవితంలో నువ్వు కొన్ని సందర్భాల్లో నువ్వు అనుభవించవలసినటువంటి అతి ఇంపార్టెంట్ కర్మల్ని నువ్వు అనుభవింపజేసి ఆ సందర్భంలో నువ్వు ఎలా ప్రవర్తించావు, ఆ సందర్భంలో నీ మానసిక స్థితి ఎలా ఉంది, ఆ సందర్భంలో నువ్వు స్వార్థపూరితంగా ఉన్నావా, యజ్ఞార్థంగా ఉన్నావా అనేటటువంటి నీ స్థితిని బట్టి నీ కర్మలు న్యూట్రలైజ్ చేయబడతాయి. కానీ పర్జి చేయడం అన్నది కుదరదు. నాన్న ఎగ్జామ్స్ నీకు పెట్టము, మీరందరూ 10th క్లాస్ పాస్ అయిపోయినట్టే అని కోవిడ్ టైంలో అన్నారు చూడండి, అలాంటివి కర్మయోగంలో కుదరవు అని చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన కర్మను మనం అనుభవించాల్సిందే. అది మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొన్నిసార్లు మన శరీరానికి అనారోగ్యం చేస్తుంది. కొన్నిసార్లు మెంటల్లీ డిప్రెస్ అయిపోతూ ఉంటాం. ఒక డిప్రెసివ్ స్టేట్లో ఉన్నటువంటి వాడిని ఎలా బయటికి తీసుకొస్తామండి? వాడు సిద్ధపడాలి కదా. వాడు సిద్ధపడ్డప్పుడు వాడిని డిప్రెసివ్ స్టేట్లోంచి మనం బయటికి తీసుకురావచ్చు. అలా తీసుకురానప్పుడు వాడు రానప్పుడు మనం ఏం చేస్తాడు డాక్టరు? వాడికి ఏదో సెడేటివ్ మెడిసిన్ ఇచ్చేస్తాడు. అది ఆ మందు వేసుకుని కళ్ళు మూసి పడుకుంటాడు. ఏమవుతుంది? మైండ్ డిమ్ అయిపోతుంది, మైండ్ డల్ అయిపోతుంది, అదో రకంగా ఉంటాడు వాడు. మీరు ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా, అప్పుడు భగవద్గీత బోధించినా, సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి డిప్రెసివ్లో ఉన్నవాడికి భగవద్గీత బోధించినా, వాడంతటా వాడు రెడీగా లేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడ అర్జునుడు ఏమన్నాడు? శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీకు శరణాగతి చెందుతున్నాను, ఐఎమ్ రెడీ, నువ్వు చెప్పిన విషయం నేను చేస్తాను, నేను కన్ఫ్యూజివ్ స్టేట్లో ఉన్నాను, నువ్వు నన్ను నడిపించు అని అర్జునుడు శరణాగతి చెందటం వల్ల శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని బోధించాడు. కర్మ అంటే ఏంటో చెప్పాడు, ఆత్మ అంటే ఏంటో చెప్పాడు, వాడు అది ఎప్పుడూ నశించదని చెప్పాడు. ఎందుకంటే అదే కదా మెయిన్ ప్రాబ్లం ఆయనకి. యజ్ఞార్థం ఎలా పనిచేయాలో చెప్పాడు, నీ కర్తవ్యం ఏంటో నీకు చెప్పాడు. ఇన్ని చెప్పి నువ్వు ఈ విధంగా నువ్వు పని చేయి అని చెప్పాడు. ఇటువంటిది మనకి ఇంకెక్కడ దొరకదు. కర్మణ్యేవాధికారస్తే దట్స్ ద పీక్ అన్నమాట. ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేదు అది. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఇంకెక్కడా లేదు కాబట్టి. నీ పని చేసే ఫలితం గురించి ఆలోచించు. పరీక్ష రాసావండి, పాస్ అవుతా లేదా అంటే నువ్వు రాసిన దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా. ఏదో ఒక సింగిల్ పేపర్ మీద సినిమా స్టోరీ రాసిచ్చామనుకోండి, నీకు 100 మార్క్స్ వేస్తారా? ఆ మధ్య చెప్పుకుంటూ ఉంటారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాయమంటే చిరంజీవి సినిమా ఠాగూర్ గురించి రాసేట, నీకు 100 మార్క్స్ వేసేస్తారా? నువ్వు చేసిన కర్మను బట్టే నీకు ఫలితం వస్తుంది. అది నీ చేతుల్లో లేదు అని చెప్పేది భగవద్గీత. ఇంతకంటే ఇంకెక్కడుంది చెప్పండి? అది మనం అర్థం చేసుకొని జీవితంలోకి తెచ్చుకోవాలి. శరీరం ఎలా పనిచేస్తుంది మనకు తెలియదు, టేక్ ఇట్ గ్రాంటెడ్ వాడుకుంటున్నాం. దాన్ని ఇష్టం వచ్చినట్టు దానికి ఎప్పుడు ఏది పెట్టాలో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అన్నది లేదు. ఒక టైం ప్రకారం భోజనం చేయటం లేదు, ఇష్టం వచ్చినట్టువన్నీ పెట్టేస్తాం, విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేస్తాం, విపరీతంగా దాన్ని ట్రిమ్ చేయాలని చూస్తాం, లేదంటే లావ్ చేయాలని చూస్తాం. వింటుంది. అది ఎంతకాలం నువ్వు దానికి ఓపిక ఉన్నంతకాలం వింటుంది. కానీ ఒక పాయింట్లో శరీరతే శరీర అంటే డిటీరియేషన్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు బతికుండగానేండోయ్. మామూలుగా శరీరంలో డిటీరియేషన్ అన్నది జీవుడు వెళ్ళిపోయిన తర్వాత శవానికి జరుగుతుంది అనుకోకండి. మన శరీరంలో డిటీరియేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత శరీరం డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది. ఆ డిటీరియేట్ అయిపోయే టైంలో ఏం చేస్తుంది? ఎన్నాళ్ళు నువ్వు నన్ను ఎంత హింసించావురా నువ్వు, ఇప్పుడు నీ సంగతి చూస్తా ఉంటుంది. అప్పుడు లోపల వాడి పరిస్థితి ఏంటండి? అంటే మన పరిస్థితి ఏంటి అంటే, మన శరీరాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. ఓ ల్యాప్టాప్ ఉంది, దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తున్నారు అనుకోండి, ఓపెన్ చేస్తే అన్నీ పగిలిపోయి ఉంటాయి. శరీరం కూడా అంతే. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఎప్పుడేది తినాలి, ఎప్పుడేది తినకూడదు, ఎప్పుడేది తాగాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చెప్తాడు ఇందులో. మనకు ఒక్క రోజులో అవదు. ఇప్పుడు మనకు సాంఖ్యయోగం, కర్మయోగం ఈ రెండిట్లోనే గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఇలా నువ్వు కర్మని చేయటంలో చేయకపోవటంలో చేయటం, చూడటం అనేటటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకు అందించినటువంటిది భగవద్గీత. ఇది నేను చేయటంలా నా నుంచి జరుగుతుందనే భావన. శ్వాస నువ్వు పీలుస్తున్నావా? ఎంతమంది గుర్తుంది మనకి శ్వాస పీలుస్తున్నావని? గుర్తులేదు. కానీ శ్వాస జరుగుతోంది కదా. అంటే నీ ద్వారా ఒక కర్మ జరుగుతోంది, కానీ ఆ కర్మ నువ్వు చేస్తున్నావా? చేయటల్లా, కానీ నీ నుంచి జరుగుతోంది. చూడండి, ప్రకృతి జరిపిస్తోంది. అలాగే మనం చేసేటటువంటి పనులు ప్రకృతిలో మన దగ్గరికి వస్తాయి, ప్రకృతి నీకు పంపిస్తుంది. మహనీయుల మహాత్ముల చరిత్రలు మనం చదువుకున్నప్పుడు మనకు అది అర్థం అవుతుంది. మనం చదువుకోవడానికి టైం లేదుగా. వీఆర్ బిజీ, అందరం బిజీ. యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ, ఇంక్లూడింగ్ మీ. ఏం సందేహం లేదు అందులో. దీంట్లోంచి బయటపడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఇరుక్కుపోతూనే ఉన్నాం. అనుకుంటున్నాం కానీ బయటికి రాలేకపోతున్నాం. పోనీ అందులో మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు, మంచి విషయాలు మనల్ని ఇన్స్పైర్ చేసినప్పుడు, ఆ ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలను మనం ఇగ్నైట్ అవటానికి రెడీగా మనం ఉన్నప్పుడు, దీపంలో వేసినటువంటి ఒత్తి వెలగాలి అంటే ఆ ఒత్తి చివర షార్ప్గా గనక లేకుండా బాగా థిక్గా ఉందనుకోండి, మీరు లైట్ ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది అది వెలగటానికి. అదొకసారి మీరు గమనించండి. ఎవరైనా సరే మీ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం యొక్క ఒత్తి చివర షార్ప్గా ఉందనుకోండి, అందుకని ఏం చేస్తారు, ఆ ఒత్తిని ఇలా నలుపుతారు, అది షార్ప్ అవుతుంది. మీరు వెలిగించగానే టక్కన వెలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఎక్కువసేపు మీరు అక్కడ వెలిగించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మనలో మన బుద్ధిని మనం ఎంత షార్ప్ చేసుకుంటే, మనం ఇలాంటి విషయాలు మనకు తెలిసినప్పుడు అవి మనకి అంది వచ్చి మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఆ షార్ప్నెస్ మనం డెవలప్ చేసుకోవాలి, ఎవ్వరు డెవలప్ చేయరు. ఆ షార్ప్నెస్ డెవలప్ చేసుకోవటానికే మన సాధనలో ఇలాంటి విషయాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ కర్మయోగంలో చెప్తాడు, నాన్న నువ్వు కర్మ చేయవలసిందే, దానికి నీకు జ్ఞానం కావలసిందే. ఈ రెండు కలిపి నీకు రెండు కళ్ళ లాంటివి, ఒక కన్ను పొడుచుకోవద్దు అని చెప్తాడు మనకు శ్రీకృష్ణుడు. నువ్వు కర్మ చేయకపోతే యోగభ్రష్టుడు అయిపోతావు అని చెప్తాడు. ఫలితాలు కోరకుండా నీ కర్తవ్య కర్మను నువ్వు నిర్వర్తించుకుంటూ నీ పని నువ్వు చెయ్యి. ఇదంతా తెలియాలంటే ప్రకృతిని గమనించు. ప్రకృతిలో అన్నీ కూడా నిష్కామంగా ఎలా పనిచేస్తున్నాయి. నువ్వేదో ఇస్తామని ప్రకృతి చేయట్లేదు, ఆ ప్రకృతి ఎలా చేసుకుంటూ వెళుతోంది. దానిలోంచి వచ్చినటువంటి త్రిగుణాల ఆధారంగా ఏర్పడినటువంటి స్వభావంలోంచి పుడుతున్నటువంటి రకరకాల కోరికల కారణంగా నువ్వు నీ జీవితాన్ని నువ్వు నీ స్వభావంతో మలుచుకుంటున్నావు. ఇలాంటి జ్ఞానాన్ని మనకు భగవద్గీత కర్మయోగంలో అందించిన తర్వాత అక్కడ ఇదంతా చెప్పిన తర్వాత చెప్తాడనమాట. దీన్ని నేను ముందు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యం అని జ్ఞానయోగంలోకి ప్రవేశించి, నేను ఇది ముందు సూర్యుడికి చెప్పాను, ఆయన వివస్వతుడికి చెప్పాడని చెప్తుంటే, అరే అది ఎట్లా కుదురుతుంది అనే ప్రశ్న అర్జునుడు వేయడంతో మళ్ళీ భగవద్గీత మళ్ళీ మొదలవుతుంది. టీం మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి, అట్లా మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ మిగిలినటువంటి వాటిల్లో మనకి చెప్పినటువంటి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు మన జీవితంలోకి ఎలా ఉపయోగపడతాయి, మనం ఎలా గుర్తుపెట్టుకొని వాటిని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలనేటటువంటిది మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సాంఖ్యయోగంలో చెప్పినటువంటి జ్ఞానం, కర్మయోగంలో చెప్పినటువంటి కర్మాచరణ, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటటువంటి సూత్రాన్ని మన జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకోవాలని, తద్వారా మనలో ఒక మంచి వికాసం కలిగి మన జీవితాలు ఆనందమయం కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.